సో ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ మీకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు వాట్ హీ సెడ్ అంటే ఎలాంటి ఐడియా ఎలాంటి పర్స్పెక్టివ్స్ చెప్పారు మీకు? నరేషన్ కదండి నాకు సినిమా చూపించాడు. అవునా? షూటింగ్ అయిన తర్వాత మేము మొదలెట్టాం మ్యూజిక్ సెషన్స్ బేసిక్గా. సో ఐ లిటరలీ వాచ్ సీన్స్ అనమాట. చూసి ఇప్పుడు ఇక్కడ రాయాలన్నది. అసలు ఇంతకు మించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదీ లేదు. బట్ రాహుల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సో వెల్. అతను చాలా మంచి రైటర్ అండ్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అతని థాట్. ఏం కావాలి ఏం వద్దు అది చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఇది నేను ఇలా చూస్తున్నాను ఈ సిచ్యువేషన్ని, నువ్వు దీన్ని ఎలా అంటే ఓకే నాకు ఇలా అనిపిస్తోంది అన్న డిస్కషన్ మీద నడుస్తుంది మా ఇద్దరిది. చాలా కంఫర్టబుల్ పర్సన్ టు వర్క్ విత్. ఎందుకంటే నచ్చిందంటే అదిరిపోయింది, నచ్చదంటే నచ్చలేదు ఇంకోటి చేస్తావా అంతే, ఇంతే. సో జీరో కన్ఫ్యూజన్స్ మా ఇద్దరి మధ్య. మేబీ అందుకే సాంగ్స్ చాలా సిచ్యువేషనల్ పరంగా అసలు ఎంత నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే అందరు రాక్షస్ తర్వాత రాహుల్తో మళ్ళీ ఇదే కాంబినేషన్. అవునవును. సో అందుకనే ఐ రియలీ ఫెల్ట్ గుడ్. సో సాంగ్స్ అన్ని అంటే డిస్కషన్స్ ఇవన్నీ అయిపోయి మొత్తం రాసిన తర్వాత హిషమ్ గారి మ్యూజిక్ ఇప్పుడు ఒక్కొక్క సాంగ్ నిన్న కూడా ఒక సాంగ్ రిలీజ్ అయింది. అవును. అసలు టెరిఫిక్ లైన్స్ అయితే నేను మీకు మెసేజ్ పెట్టాను. అవునవును గుర్తుంది. ఏంటంటే ఆ పెయిన్ అవన్నీ మీకు ముందే అర్థం చేసుకొని రాసేసారా? నేను ఆ అమ్మాయి అయితే ఎలా ఉంటుందో ఊహించి రాశాను అంతే. ఎప్పుడు అంతే కదా, ఒక రైటర్గా మన బాధ్యత ఏంటి ఆ పాత్ర పోషించే ఆ పాత్రలో మనం విలీనం అయిపోయి మమేకం అయిపోయి దాంతోపాటు మనం ఇప్పుడు పలికితే ఎలా పలకాలి, ఏ మాటలు నా మనసు నుంచి వస్తాయని నేను ఆలోచించినప్పుడు వచ్చిన పదాలనే మనం కవిత ఫార్మేట్గా ఫస్ట్ రాసుకున్న పాటకి మళ్ళీ తత్కారానికి కుదించాలి. ఇది ప్రాసెస్.